హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్ అండ్ డైలీ వ్లాగ్. ఇంకా నా మార్నింగ్ అయితే మా పాప ఇడ్లీతోనే స్టార్ట్ అయిపోయింది. దానికి ఇడ్లీ తినిపించి చేసేసరికి ఒక గంట పని అయితే దాని దగ్గరే అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత బెండకాయ కట్ చేసుకొని ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఆయన అడిగితే వెజ్ కర్రీస్ అమావాస్యకి పౌర్ణమికి, అందుకే మా ఆయన నోరు విప్పి అడిగితే వెజ్ కర్రీస్ వండమని ఇంకా లేట్ చేయకుండా వండేసుకుంటున్నాను. ఎప్పుడు నాన్ వెజ్ అట్లీస్ట్ వీక్కి వన్ డే అయినా వెజ్ అనేది తినాలి కదా. అయితే ఆ రోజు చేపలు కదా, నాన్ వెజ్ కదా, తింటారు కదా అనుకోవచ్చు, కానీ అతను చెరువు చేపలు తినరు. నాకు ఒక్కడిదానికే కొరమీన్ ఫిష్ తీసుకొచ్చారు. నేను ఇంకా ఆగుతానా, ఇంకా నాకు ఉండేదే ఒక చేప. ఆ చేపతోనే చాలా వెరైటీస్ చేసుకొని తినాలని ఒక్క ఫిష్తోనే కర్రీ, ఫ్రై అండ్ పులుసు చేసేసుకున్నాను. ఒక్కడిదానికే 3 వెరైటీసా ఏంట్రా బాబు అనుకోవచ్చు, కానీ ఆశ కొంచెం అన్నీ ఒకరోజే వండుకొని తినేయాలని ఒక చిన్న ఆశ. చిన్న ఆశ కాదండి, పెద్ద ఆశ. చాలా డేస్ నుండి నోరైతే పీకేస్తుంది, మనసు లాగేస్తుంది వేడివేడిగా చేపల కూర వండుకొని తినాలి, పులుసు వండుకొని తినాలి అని. సముద్రం చేపలకు అలవాటు పడిన జీవితాలు అవి, అంతే. మరి నా దగ్గర ఐటమ్స్ ఉండి అది తినాలి అని ఉందనుకోండి, వెంటనే ఏ పని ఎక్కువైనా చేసుకుని తినేస్తాను. నేను హ్యాపీ, నా మనసు హ్యాపీ, నా నోరు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఎండలు మండిపోతున్నాయి. మా ఆయనని ఎంతో బ్రతిమలాడితే ఫిష్ ఫ్రై తింటా అన్నారు. అది కూడా మంచిగా ఫ్రై చేయాలి, పచ్చిగా ఉన్న తినడు. అతనికి ఫిష్ ఫ్రై అండ్ బెండకాయతోని తినేశారు, 2 కాంబినేషన్గా. నేనైతే ఫిష్ కర్రీ వేసుకొని తిన్నాను వేడి వేడిగా. మాకు చాలా రకాల ఫిష్లు తెలుసు, సముద్రంవి, ఇంకా ఇటు సైడ్ వచ్చి చెరువు చేపలు కూడా నాకు కొన్ని తెలిసాయి, పేర్లు, టేస్ట్. కాకపోతే చెరువు చేపలు ముళ్ళులు ఉంటాయి. మా అమ్మ అయితే రెగ్యులర్గా ఫిష్లు వండి పెట్టేది, సాటర్డే వండేది కాదు. అప్పుడు పప్పుచారు. చిన్నప్పుడు చికెన్లు మటన్లు తక్కువ, ఇప్పుడు అయితే చికెన్లు మటన్లు ఎక్కువ, చేపలు తక్కువ. అప్పుడే చేపలు ఎక్కువగా తినేవాళ్ళము, మీట్ అయితే తక్కువగా తినేవాళ్ళము. మన ఇంట్లో చిన్నపిల్లలతో ఎంత పని ఉన్నా మా ఆయనకి మాత్రం కావాల్సింది వండాలి, లేకపోతే బొంగమూతి పెడతాడు. అందుకే అతను బొంగమూతి చూసి తట్టుకోలేక నేనే వండేస్తాను. ఆ రోజు అయితే నాకు చేపలతో మనసు నింపింది. ఏంటమ్మా చేపల గోల, వ్లాగ్ మొత్తం చేపల గోల, ఎందుకంటే వ్లాగ్ మొత్తం ఉన్నది చేపలే కదండి. మా ఆయన తెగ బ్రతిమలాడించుకుంటాడు వీడియో తీయడానికి, అందుకే నేను ఎలాగోలో ఒక చేత్తో అయినా తీసుకుంటాను. ఒక కూర చాలా బాగుంది, టేస్ట్ ఫ్రెష్ చేపలు కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. మొన్న వీడియోలో నేను మ్యాంగో స్టోరీ చెప్పాను, ఈ వీడియోలో చేపల స్టోరీ చెప్తున్నాను. ఈ చేపల కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఆయిల్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ వేయించుకొని చేపలకి కారం ఉప్పు పట్టించేసి అందులో వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాక వాటర్ పోసేసి అవి మరిగినాక కొంచెం కొత్తిమీర జల్లేసుకొని దగ్గరికి అయినాక కొంచెం గరం మసాలా వేసేసుకుంటే దగ్గరికి అయిపోతుంది. చేపలు చాలా టేస్ట్గా ఉంటుంది కూర. నేను పక్కనే ఫిష్ ఫ్రై కూడా చేసుకున్నాను. ఫిష్ ఫ్రై అయితే కారం, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. నా లంచ్ అయితే కర్రీతోనే తినేసాను. నాకు ఫిష్లో ఫేవరెట్ అయితే తోక నచ్చుతుంది బాగా, అది వేసుకొని అయితే నేను తినేసాను. వీడియో తీయమంటే చూడండి మా హస్బెండ్ ఎంత బాగా తీస్తున్నాడు, అటు ఇటు షేక్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ తీస్తున్నాడు వీడియో. అలాగే ఇంకేం అడ్జస్ట్ చేసుకోవాలి, ఏదో ఒక జోక్ చెప్తూ నవ్విస్తూ ఉంటాడు ఆ వీడియోలో. అందుకే నేను నవ్వుతూ ఉన్నాను. నాకు చిన్న వీడియో తీసినా ఏం చేసినా నాకు నవ్వు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు నవ్వుతావు పిచ్చిదానిలాగా అంటాడు. నేను ఇంకేం చెప్తాను, నాకు నవ్వుతూనే ఉంటాను. ఇంకా ఈవినింగ్ అయ్యింది, మా ఆయన కూడా వచ్చారు. పాప ఆయన చూస్తున్నారు బయటికి మంకీస్ వస్తాయని. మేము ఉండే ఏరియాలో అయితే చాలా మంకీస్ ఉంటాయి. ఈవినింగ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు తినడానికి, పాపకైనా నాకైనా సరే. ఇంకా మంకీస్ అవి ఇళ్ళల్లో కూడా వచ్చేస్తూ ఉంటాయంట, అందుకే ఇక్కడ సేఫ్టీగా అన్నీ వేయించేశారు. ఇంకా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది మిల్క్ టీతోని. ఇంకా అవి తాగేసినాక మేము మేడ మీదకి వెళ్ళాం వాకింగ్ చేయడానికి. వన్ డే సరదా వాకింగ్ చేయాలని, నెక్స్ట్ డే నుండి ఏం ఉండదు. చాలా వేడిగా ఉంటుంది మాకు, 5th ఫ్లోర్ కదా, అలా చల్లగాలికి అలా మేడ మీదకి వాకింగ్. మా హస్బెండ్కి వాళ్ళ ఆఫీస్లోని లంచ్ బాక్స్ ఇచ్చారు. లంచ్ బాక్స్ చూస్తున్నాను, అక్కడ చాలా పెద్ద బాక్స్ ఇచ్చారు. మా ఫ్యామిలీకి సరిపోతుంది. అలాగా ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇలాగా తీసుకొని వెళ్ళడానికి, లంచ్ అది ఏమైనా తీసుకొని వెళ్ళడానికి పిల్లలకి, మాకు ఇంకా అలా సరిపోతుంది. అది చూస్తున్నాను, స్పేస్ కూడా ఎక్కువ ఉంది బాక్సుల్లో.
ఇంకా ఈవినింగ్ రొటీన్ తెలిసిందే కదా, ఇంకా మిగిలిన పనులన్నీ చక్కబెట్టుకోవాలి. నైట్కి కావాల్సినవన్నీ ఇంకా అరేంజ్ చేసుకోవాలి, పిల్లలకి ఫుడ్ అన్నీ. ఇంకా బట్టలన్నీ ఉంటే మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా 3 చేపలు మిగిలిపోయాయి కదా, 3 చేపలు పులుసు పెట్టేసుకున్నాను. చెప్పాను కదా నేను వీడియోలోని, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు అండ్ ఫిష్ కర్రీ 3 రకాలుగా చేసుకున్నాను. తృప్తిగా తినేసాను ఒక రోజులోనేని. ఇంకా నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.